ఇప్పుడే మ్యాట్నీ షో చూసొస్తున్నా మోగ్లీ విచ్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్. అదే మన కలర్ ఫోటో మూవీ డైరెక్టర్. కలర్ ఫోటో ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మోర్ ఓవర్ మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్. మరి అలాంటి పర్సన్ దగ్గర నుంచి మూవీ వస్తుంది, అది కూడా 5 ఏళ్ల తర్వాత అంటే గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉండే. మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుండే. దీనికి తోడు బండి సరోజ్ కుమార్ గారు విలన్ గా చేస్తున్నారు అనేసరికి ప్రతి ఒక్కరిలో ఒక మంచి క్యూరియాసిటీ అండ్ బజ్ క్రియేట్ అయింది. మూవీ ప్లాట్ చాలా సింపుల్ ఉంటది. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, దానికి రావణాసుడు లాంటి విలన్ అడ్డుపడతాడు. మరి ఆ విలన్ ఎందుకు అడ్డుపడ్డాడు, అసలు ఆ హీరో హీరోయిన్లు ఎలా లవ్ లో పడ్డారు, ఫైనల్లీ వాళ్ళు కలిసారా లేదా అనేది స్టోరీ. మూవీ ఓపెనింగ్ మంచిగా స్టార్ట్ అవుతుంది, మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకుపోతుంటది. కానీ అక్కడి నుండి మూవీ గ్రాఫ్ పైకి పోకుండా అలా అలా కింద పడుతూనే ఉంటది. క్లైమాక్స్ కూడా అంత కన్వీనియంట్ గా ఉండదు. డైరెక్టర్ అసలు సబ్ కాన్షియస్ లెవెల్లో ఆడియన్స్ కి ఏదో చెప్దామని చెప్పి అట్లా రాసుకున్నాడు క్లైమాక్స్, కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు. సినిమా ఎట్లుందనంటే నాకు మరీ అంత అనిపించలేదు, ఓవరాల్ గా యావరేజ్ ఉంది. మెయిన్లీ మూవీలో సోల్ మిస్ అయింది. మీలో ఎవరైనా మూవీ చూస్తే మూవీ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.